Hello my dear students, see the another problems. If x has the binomial distribution with mean 25, now probability of success 1 by 5, find the p of x less than mu 2 sigma. Okay, mu and rho cube rho square are the mean of variance of the distribution. So mu అనేది తెలుసు మనకు 25 అన్నాడు, అంటే మీన్ అనమాట. ఓకే, సో ఎన్పి ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇచ్చాడు. సో ఎన్ 1/5 ఈజ్ ఈక్వల్ 25 కాబట్టి మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 125 అవుతుంది. క్యూ వాల్యూ వచ్చి 1 మైనస్ పి. ఓకే, 1 మైనస్ పి, 1 మైనస్ పి చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కోవాలి, అంటే సిగ్మా స్క్వేర్, వేరియన్స్ అంటే రో స్క్వేర్ ఎన్పిక్యూ. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వేరియన్స్ కూడా వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ రూట్ వస్తే వస్తుంది వేరియన్స్ ఇది. నెక్స్ట్ నౌ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యూ మైనస్ 2 మ్యూ కనుక్కోమన్నాడు కదా, ఇక్కడ మ్యూ మైనస్ 2 సిగ్మా, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకు రిమైనింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో పీ జెడ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ బ్యూ బై సిగ్మా పీ లెస్ దాన్, దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు పీ ఆఫ్ లెస్ దాన్ -2 సబ్స్టిట్యూట్ చేసాం ఫ్రమ్ ద నార్మల్. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం అర్థమవుతుంది. సో యూ సీ ద అనదర్ ప్రాబ్లం హియర్. ద మీన్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ with parameters n and p or 16 and 8. Find the p of x greater than or equal 1 and p of x greater than 2. The mean of binomial distribution 16. So np is equal to 16. The variance of the binomial distribution 8. So npq is equal to 8. So 1 by divided by 2 వేస్తే మనకు npq by np cancel 8/16 వస్తుంది. p వాల్యూ వచ్చి 1 minus q. సో వాల్యూస్ అన్నీ తెలిసాయి మనకు. ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు కాబట్టి 1 నుంచి 1 మైనస్ పి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 1 మైనస్ 32 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 0 అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 నుంచి చేస్తారు 0. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి అట్లా ఎక్స్ గ్రేటర్ దాన్ అన్నాడు కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2 చేసేస్తే వాల్యూస్ వస్తాయి మనకు. ఓకే, యూ సీ ద అనదర్ ప్రాబ్లం. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 1/1 మైనస్ పి. చూడండి, ఇన్ ద 8 ఆఫ్ థ్రోస్ ఆఫ్ డైస్ 5 or 6 కన్సిడర్ ద సక్సెస్, ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ సక్సెస్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నాడు. The probability of success 1/6. Okay, 5 or 6 అన్నాడు. సో 1/6 plus 1/6 2/6 1/3. The probability of 1 minus p, okay, 1/3. Next number of throws 8 అన్నాడు. The mean np is equal to 8, 1/3. సో 8/, వేరియన్స్ npq ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రిమైనింగ్ వస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ రూట్ వేస్తే వేరియన్స్ మనకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది అనమాట. యూ సీ ద అనదర్ ప్రాబ్లం. ఇన్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరింగ్ ఆఫ్ ఎ 5 independent trials, the probabilities of 1 and 2 success 0.4096 and 0.2048 respectively. Find the పారామీటర్స్ ఆఫ్ పి డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 ట్రయల్స్ అన్నాడు కాబట్టి పి ఆఫ్ 1 ఇచ్చాడు, పి ఆఫ్ 2 ఇచ్చాడు. సో 1/2 వేసేయండి. అప్పుడు మనకు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఏమి, 5c1 p పవర్ q పవర్ 4, 5c3 అంటే 5c2 ఎన్సిఆర్ p పవర్ ఆర్. ఓకే, ఇది క్యాన్సిల్ అయితే ఇది డివైడ్ బై ఇది వేయండి. మనకు క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో మనకు 1.4.06. క్యూ అంటే 1 మైనస్ పి రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి 1 మైనస్ పి, దీనిలో ఇది మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. పి ప్లస్ క్యూ అంటే 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే పి వాల్యూ క్యూ వాల్యూ వస్తాయి.
పీ వాల్యూ వస్తుంది. మరి క్యూ అంటే 1 మైనస్ పీలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, తర్వాత మనకు రిమైనింగ్ పీ ప్లస్ క్యూ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద మ్యాక్సిమం ఎన్ సచ్ దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నో యాడ్స్ టాసింగ్ ఎ ఫెయిర్ కాయిన్ ఎన్ టైమ్స్ గ్రేటర్ దాన్ 0.1 అన్నాడు. ఓకే, ఫైండ్ ద మ్యాక్సిమం ఎన్ కనుక్కోవాలి. ఓకే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నో హెడ్స్ లేనిది. ఓకే, హెడ్సే లేనివి. సో ప్రాబిలిటీ అంటే 1/2, క్యూ అనేది 1 మైనస్ పీ అంటే ఇది 1/2నే. ఓకే, ఎక్స్ 0.1, ఎన్సి 0, P4 0, Q4n 4n గ్రేటర్ దాన్ 0.1. ఎన్ వాల్యూ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. సో ఎన్ లెస్ దాన్ 4 అన్నారు కాబట్టి లెస్ దాన్ 4 దగ్గర మనం హెడ్స్ లేనిది కనుక్కోవాలి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఓకే, సో 1/2 0.1, 0.2 0.1 గ్రేటర్ దాన్, ఇది 0.15 గ్రేటర్ దాన్ 4 వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. 4 కన్నా స్మాలెస్ట్ అయ్యేంత వరకు ఫైండ్ అవుట్ చేయాలి. హెన్స్ ద రిక్వైర్డ్ ద మ్యాక్సిమం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. సో 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, మ్యాక్సిమం 3 కాబట్టి 3 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అజ్యూమింగ్ దట్ 50% ఆఫ్ ఆల్ engineering students are good, the mathematics determine the probability that among 18 engineering students exactly 10, at least 10, at most 8, at least 2 and most 9 are good mathematics అన్నాడు. అజ్యూమింగ్ 50% అన్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గుడ్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ మ్యాథమెటిక్స్ అన్నాడు. ఎక్స్ పర్సెంటేజ్లో అంటే 50%. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ 50% అంటే 1/2, క్యూ అంటే 1 మైనస్ పీ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ 18. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎక్స్ P4x Q4 n మైనస్ ఎక్స్. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ అనేది తెలియదు కాబట్టి అక్కడ ఎగ్జాక్ట్లీ 10 అంటే ఎక్స్ ప్లస్లో ఎగ్జాక్ట్లీ 10 అన్నాడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, పీ ఆఫ్ 10 అంటే. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమన్నాడు మనకు, అట్లీస్ట్ 10 అన్నాడు అంటే 10 అబోవ్ అనమాట, అటు 18 వరకు. 10C6 అంటే 18C10, 18C11 అప్ టు సో ఆన్ 18 వరకు తీసుకుంటారు. నెక్స్ట్ అట్మోస్ట్ 8 అన్నాడు. అట్మోస్ట్ 8 అంటే 8 వరకు అంటే ఏమి ఎక్స్ అంటే ఏం మనకు 0 నుంచి 8 వరకు 0 సబ్స్టిట్యూట్ చేస్తారు. అట్లీస్ట్ 2 అండ్ మోస్ట్ 9 అన్నాడు కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ 9 అంటే 2. ఓకే, 18C 1/2 హోల్ పవర్ 18. సో 18C2 ప్లస్ 18C3 on 18C9. చూడండి, ఫిట్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ ట్రైల్స్ ఎన్ని ఉండే మనకు 6 ట్రైల్స్ ఉండే. ఎన్ టోటల్ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ అనుకోండి, అంటే ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ వస్తుంది. సో మీన్ కనుక్కోవాలి కాబట్టి సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే 13 ఇంటూ 0, 25 ఇంటూ 1, 52 ఇంటూ 2, 38 ఇంటూ 3, 30 ఇంటూ అన్నీ కూడా యాడ్ చేస్తే మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ ఎక్స్ వస్తుంది బై సిగ్మా ఎఫ్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 200 వస్తుంది. డివైడ్ చేయండి. ద మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎన్పి. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 6 కదా, 6 సబ్స్టిట్యూట్ చేస్తే పీ వాల్యూ వస్తుంది. క్యూ కావాలంటే 1 మైనస్ పీ. సో ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ బి ఫిట్టెడ్ అంటే ఎన్ ఇంటూ పీ ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్, 200 ఇంటూ క్యూ వాల్యూ, ఇది పీ వాల్యూ, 200 ఇంటూ 0. బైనామియల్ థియరమ్ ఎక్స్పాండ్ చేసినాం. NC0 x to the power of 0, NC1 x to the power of అట్లాగా PQ తీసుకున్నాం. ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి, చేసుకుంటూ వెళ్తాం. ఓకే, లేదంటే క్యాల్సీలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది క్యాల్సీలో డైరెక్ట్గా 2 యాడ్ చేసి హోల్ పవర్ 6 కొడితే మనకి డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, సక్సెసివ్ ఎంటరింగ్ ఆఫ్ ద థియరిటికల్ క్వాంటిటీస్
frequencies of which. ఓకే, నెక్స్ట్ చూడండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సేమ్ ఇది కూడా అలాంటి ప్రాబ్లమే. ఇక్కడ మనకు ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే మల్టిప్లై 0 × 2, 1 × 14, 2 × 20, 3 × 34, 4 × 50, 22 చేస్తే సిగ్మా ఎఫ్ ఇదంతా వస్తుంది. యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ అంటే ఇదంతా యాడ్ చేయండి. 2 + 14 + 20 సిగ్మా ఎఫ్ ఫైండ్ అవుట్ చేసి డివైడ్ చేసుకుంటే మనకు పీ వాల్యూ, క్యూ వాల్యూ అనేది వస్తాయి. పీ వస్తే దాని తర్వాత క్యూ వాల్యూ 1 - p చేస్తే వస్తుంది. ఓకే, సో తర్వాత మనకు n + p + q అన్నాడు కాబట్టి n అంటే మనకు 100, p వాల్యూ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇదంతా క్యాన్సిల్ కొట్టేస్తే డైరెక్ట్ ఇదంతా అవసరం లేకుండా డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది, మీకు ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, 110. ఓకే, అంటే 0 ఇక్కడ ఒక్కొక్కదాన్ని చేశాడు అంతే. మీరు డైరెక్ట్గా ఇంక చేసుకోవచ్చు ఇక. ఓకే, 0 ఒకసారి 1 ఇవన్నీ డేటా పెట్టుకున్నాడు, సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ 160 టైమ్స్ అన్నారు. 4 కాయిన్స్ 160 టైమ్స్ చేశాడు, టాస్ చేశాడు. ద నంబర్ ఆఫ్ టైమ్స్ హెక్స్ హెడ్స్ అకర్స్ ఇన్ గివన్ బిలో అన్నాడు. ఎక్స్ 0, 1, 2, 3, 4 అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ గివన్ డేటా ఇచ్చాడు. ఫిట్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అదే హైపోథిసిస్ ఆఫ్ ద కాయిన్ ఆఫ్ అన్బయాస్డ్. పీ వాల్యూ కాయిన్ అంటే 2 ఉంటాయి కాబట్టి సైడ్స్ 1/2, 1/2 50%. n = సిగ్మా ఎఫ్ = 8 + 36 + 160 టైమ్స్ కదా, 160 వచ్చేటట్టుగా చూసుకోండి. ఏవి యాడ్ చేస్తే మనకు 160 వస్తే అది చూసుకున్నాం. p of x = ncx p of x q⁴ n - x. ద 5 రికరెన్స్ రిలేషన్స్ మనకి రికరెన్స్ రిలేషన్ ఫార్ములా p of x + 1 p of n - x p/x + 1. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు రికరెన్స్ రిలేషన్ n = 4 p p/q = 1. యూ సబ్స్టిట్యూట్ హియర్ p వాల్యూ q వాల్యూ. p of 0 దగ్గర వస్తుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ హెడ్స్ అంటే 0, 1, 2, 3, 4 టైమ్స్. అబ్జర్వ్ ద ఫ్రీక్వెన్సీ 8, 34, 69. ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తారు. f of 0, f of 1. ఓకే, కొంచెం అబ్జర్వ్ చేయండి, చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ జాన్ హిట్స్ ఆఫ్ టార్గెట్ ఈజ్ 1/2 అన్నాడు. హీ ఫెయిల్స్ ఆఫ్ 6 టైమ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ హిట్స్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ 2 times అండ్ మోర్ దాన్ 4 times అట్లీస్ట్ వన్స్ అన్నారు. ప్రాబిలిటీ p = 1/2. నంబర్ ఆఫ్ హిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే 1/2. సో నంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే 6 times అన్నాడు. ఓకే, సో మనకు ఆల్రెడీగా ఎగ్జాక్ట్లీ 2 అన్నాడు కాబట్టి x = 2 తీసుకుంటారు. r = 2 అనమాట. 6 times అంటే నెంబర్ ఆఫ్ 6c2 p⁴ ఇది q⁴ 6 - 2 చేసి ఇది వస్తుంది. అదేవిధంగా మోర్ దాన్ టైం అన్నాడు. మోర్ దాన్ అంటే 5, 6 అనమాట. 4 మోర్ దాన్ అన్నాడు, 4 కన్నా ఎక్కువ. సో మనం ఏం చేస్తాము ఇక్కడ ఎన్సి ఆర్ అంటే 4, 5 ఒకటి 6 ఒకటి. ఓకే, 65 ఇదే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వస్తాయి. నెక్స్ట్ p అట్లీస్ట్ వన్స్ అన్నాడు. p of x > 1 1 - p x = 0. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x = 0 దగ్గర అంటే r = 0 అంటే nc 0. 1/2 whole power 0, 1/2 whole power 6. ఓకే, నెక్స్ట్ చూడండి అనదర్ ప్రాబ్లం. ద మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 3 అండ్ వేరియన్స్ 9/4 అన్నాడు. ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ n. ఓకే, p of x > 7 అండ్ p of 1 < x < 6 అన్నాడు. సో మనకు బైనామియల్ మీన్ ఇచ్చాడు 3 = np. అదే వేరియన్స్ ఇచ్చాడు 9. ఈ రెండు డివైడ్ చేయండి, 1/2 వేసుకోవచ్చు లేదా 2/1 వేసుకుంటే మనకు క్యూ వాల్యూ వస్తుంది. ఈ క్యూ వాల్యూ తీసుకొస్తే p వాల్యూ 1 - pలో సబ్స్టిట్యూట్ చేయండి. సో n = 3/p. నెక్స్ట్ p of x > 7.
So 1 minus p of x less than 7, 1 minus p of x is equal to 0, x is equal to 1, x is equal to 2, x is equal to 3, 4, 5, 6. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. p of x is equal to 1 అంటే ఇక్కడ r ప్లేస్లో ఎన్సీఆర్ కదా, మనకి ఎన్సీఆర్ p4r q4 n మైనస్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఫస్ట్ p of x is equal to 0 చేయాలి, తర్వాత p of x is equal to 1, p of x is equal to 2, p of x is equal to 3 అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్కి యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా సింప్లిఫై చేస్తే ఒక్కొక్క టర్మ్ని మనకు ఫైనల్గా ఈ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఫైనల్గా మనకి p of 1 లెస్ దాన్ x లెస్ దాన్ 6 మధ్య కనుక్కోవాలంటే 1 p of 1 కనుక్కోవాలి, p of 2 కనుక్కోవాలి, p of 3, p of 4, p of 5 వరకు చేసుకోవాలి. p of 5 వరకు మనం చేసుకోవాలి. 5 వరకు అంటే మనకు ఎన్సీఆర్ p4r q4 n మైనస్ ఆర్ ఫార్ములలో 5 వరకు చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే, అన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చేస్తే ప్రాబ్లం అర్థం చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేస్తే ఈజీగా మీకు ఓకే వస్తాయి ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాబిలిటీ దట్ లివ్స్ ఆఫ్ బల్బ్ 100 days అన్నాడు. 0.5. ఫైండ్ ద ప్రాబిలిటీ అవుట్ ఆఫ్ 6 bulbs అన్నాడు. అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్ 4 none of this will be having 100 days. Okay, the p is equal to ఓకే 0.5 1/20 వస్తుంది. n is equal to 6 అన్నాడు. q is equal to 1 minus pలో సబ్స్టిట్యూట్ చేసి q వస్తుంది. p of x is equal to 0 అంటే ncx p4x q4 n minus x, 6x 1/20 whole power x, q వాల్యూ వచ్చి మనకు 19/26 పవర్ x అనేది తెలియదు మనకు. అట్లీస్ట్ 1 అంటే 1 minus p of x is equal to 0 అంటే 1 minus c దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. p4 0 ఇది. నెక్స్ట్ అబౌవ్ 4 అన్నాడు అంటే 5 6 అబౌవ్ 4 అంటే 65 1/5 19. ఓకే, 6 కదా, అవుట్ ఆఫ్ 6 అన్నాడు కాబట్టి n అంటే 6 తీసుకుంటాం. నన్ అన్నాడు అంటే 0, x is equal to 0 వేస్తే ఇది వస్తుంది. ఓకే, you see the if the chance that of the 10 telephone lines is busy of instant is 0. What is the most probable number of biased lines and that the probability of this number? So given the probability lines of busy, p is equal to 0.2. The probability that line not busy అయితే q is equal to 1 minus p. యావరేజ్ ఇచ్చాడు మనకు ఎన్పి మీన్ 10 into 0.2 తెలుసు కాబట్టి దీనిలో n అంటే 10 లైన్స్ అన్న టెలిఫోన్ లైన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫార్ములా మనకు బిజీ అన్నాడు కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ లైన్స్ తెలియదు కాబట్టి 6 సబ్స్టిట్యూట్ చేయండి. అట్లీస్ట్ 5 అన్నాడు కాబట్టి r is equal to 5 తీసుకోండి. దీనిలో 5 పెడితే మనకు ఇక్కడ r ప్లేస్ అంతా 5 పెట్టేసి. నెక్స్ట్ 7 coins are tossed and the number of heads are noted. The experiment is represented by 128 times and the following distributions is obtained. So number of heads అంటే 7 times కాబట్టి 0 1 2 3 4 5 6 7. The frequencies ఇచ్చాడు 7 6 19. ఓకే, ద బైనామియల్ అండ్ స్కిన్ అండర్ బయాస్. ద నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్, ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ అన్నాడు అంటే n is equal to 7. సో n కనుక్కోవాలంటే సిగ్మా ఎఫ్ అనమాట. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్ వస్తుంది. ఓకే, ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ కావాలంటే p of x అంటే ncx p4x q4. ఆల్రెడీగా వీ నో దట్ రికరెన్స్ రిలేషన్ అంటే p of x plus 1 is equal to n minus x p by x plus 1 into q ఫార్ములా ఇంటూ p of x కాబట్టి 7 minus x by x plus 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. n తెలుసు, q p by q తెలుసు, ఇవన్నీ తీసుకొస్తే మీకు వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి p of 0 కనుక్కోమన్నాడు. p of 0 అంటే x ప్లస్లో 0 పెట్టండి, x ప్లస్లో
0, ఇక్కడ x ప్లస్లో 0, 7c 0, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది 1/2. అట్లాగా మనకు సిమిలర్గా 1 ఒకసారి, 2 ఒకసారి అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1 ఒకసారి, 2 ఒకసారి, 3, 4, 5 అన్నీ కూడా తీసుకుంటూ పోతే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, p(1) అంటే 7, p(0) 7/, అట్లాగే 2, అట్లాగే 3. సో ఫైనల్గా మీకు ఈ ఫార్ములాస్లో వచ్చేస్తాయి. f(0) దగ్గర f(1), f(2), f(3). యు సీ ద అనదర్ ప్రాబ్లం, ద నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్ అన్నాడు. ద గెట్టింగ్ ఆఫ్ n = 7 కదా, అంటే n = σf బై టోటల్ నెంబర్ ఆఫ్ బై సిగ్మా ఎఫ్తో డివైడ్ చేస్తే మీన్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 7p = 3.384, p వాల్యూ వస్తుంది. q అంటే 1 - p. తర్వాత n+p+q కాబట్టి p వాల్యూ q వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ యాడ్ వస్తుంది. మరి హోల్ పవర్ 7 కొడితే మీకు రిమైనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 30% ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఆర్ డిఫెక్టివ్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ అన్నాడు. శాంపుల్ 8 అన్నాడు, నన్, అట్లీస్ట్ 2 అన్నాడు, అంటే p(1) <x> 6 అన్నాడు. ద గివన్ ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్స్ 30%, 30/100 వేస్తే వస్తుంది. q వచ్చి 1 - p, శాంపుల్స్ 8 అన్నాడు. అంటే p(x) = r అంటే p(x) NCR, p(r) q(n - x). p(x) = 1 అన్నాడు. 8c1 0.0 సబ్స్టిట్యూట్ చేయండి. p(x) > 2 అన్నాడు. సో 1 - p(x) < 2. ఓకే, p(x) = 1. సో మనం x = 0 అంటే r ప్లేస్లో 0 పెట్టేయండి. ఇక్కడ r ప్లేస్లో 0. n అంటే మనకి 8 కాబట్టి 8 చేసుకుంటూ వస్తారు. 0, 1 చేసుకుంటూ వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 1కి 6కి మధ్య ఫైండ్ అవుట్ చేయాలంటే 2, 3, 4, 5 వరకు చేస్తే సరిపోతుంది. 2, 3, 4, 5. r = 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి, 5 ఒకసారి తీసుకుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. n అంటే 8 కాబట్టి 8 అలా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా అంతా సింప్లిఫై చేస్తే ఇవన్నీ 8c2 అంటే 8 × 7/1 × 2 వేస్తే ఇది వచ్చేస్తుంది. చేసుకుంటే ఫైనల్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాల్సిలో మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం, ద ప్రాబిలిటీ దట్ మీన్ హిట్టింగ్ ఏ టార్గెట్ 1/3 5-6 times, the probability of that 5, అట్లీస్ట్ మోర్ 5 అన్నాడు, ఎగ్జాక్ట్లీ వన్స్ అన్నాడు, అట్లీస్ట్ 2 times అన్నాడు. సో p ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1/3, n = 6. నెక్స్ట్ 0 NCX + p ఫార్ములా ఇది. సో అట్లీస్ట్ అన్నాడు, ఏమన్నాడు 5 times అన్నాడు, అట్మోస్ట్ అన్నాడు. మోస్ట్ అంటే ఏమి 1 - 6 p(x) = 6 చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ అట్లా ఇంకా ఏమన్నాడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ వన్స్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా 1 మాత్రమే తీసుకుంటాం. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములో 6c1 p(1) q(4). p అంటే నీకు 1/2, q అంటే 2/3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకేమన్నాడు మనకు అట్లీస్ట్ 2 times, అట్లీస్ట్ అంటే 1 above అంటే p(x) 0 ఒకటి 1 ఒకటి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం, ఏ కాయిన్ ఈజ్ bias at way head, twice of likely occurs of tail. A coin tossed 3 times, find the probability getting 2 tails and 1 heads. Then the coin is tossed 2 mutual exclusive head and tail. p of h, p of t = 1 అంటే 1/2 + 1/2 అనమాట. p of h 2 times of t అన్నాడు, అలాగే 3 times అన్నాడు. సో p of t and 3pt = p చేస్తే ఇది 1/3 వస్తుంది మనకు. p of h కావాలంటే 1 - p q కావాలంటే ఓకే 2/3 వస్తుంది. ద బైనామియల్ n = 3, సక్సెస్ వచ్చి x = 2 trials అన్నాడు. సో ఇక్కడ x = 2, రిక్వైర్డ్ ద ప్రాబిలిటీ NCX + p(4x) q(n - x) సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ టుమారో. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే.